వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే రోడ్ టు హెవెన్కి వెళ్తున్నాను ఈరోజు. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. హెవెన్ కాస్త హెల్ ఎలా అయిందని కూడా చూసేయండి ఇదే వీడియోలో. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మాకు టైం వేస్ట్ అయింది, మనీ చాలా వేస్ట్ అయింది అండ్ ఎనర్జీ కూడా చాలా వేస్ట్ అయింది. సో ఆ మిస్టేక్ ఏంటనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు రోడ్ టు హెవెన్కి వెళ్ళే దారి నుంచే మీరు ఆల్రెడీ సాల్ట్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా కొంచెం కొంచెం చూస్తూ ఉంటారనమాట. అసలు ఈ రోడ్ ఏంటి, హెవెన్ ఏంటి, గాల్ ఏంటి అనుకుంటున్నారా? 278 కిలోమీటర్స్ లాంగ్ నేషనల్ హైవేలో 31 కిలోమీటర్స్ మాత్రం పిచ్చెక్కిచ్చే వ్యూస్తో ఉండిద్ది. మొత్తం సాల్ట్, కన్ను చూపు మేరలో మీరు ఎక్కడ చూసినా సాల్టే ఉండిద్ది. అది కొన్ని చోట్ల ఫ్రీజ్ అయి ఉండిద్ది, కొన్ని చోట్ల ఇట్లా వాటర్ లాగా ఉండిద్ది. మీరు ఆల్రెడీ చూస్తుంటే దగ్గరలో ఉన్నదంతా ఇంకా కొంచెం వాటరీగానే ఉంది, దూరం సాల్ట్ అంతా ఫ్రీజ్ అయి ఉంది. ఇది కచ్ లేక్లో అనమాట ఈ రోడ్ వేసింది. సో మీరు చూస్తున్నారు కదా, వ్యూస్ అయితే ఈ రేంజ్లో ఉంటాయి. నెక్స్ట్ సెన్సేషన్ ఇదే డెఫినెట్గా అవుతుంది. ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. 2022లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ 2 yearsలో అయిపోయిద్ది అని చెప్పేసి అంటున్నారు. బట్ చూడాలి ఎప్పటికి అయిద్ది అని చెప్పి. ఒక్కసారి కనుక రోడ్ కంప్లీట్ అయితే నేను చెప్తున్నాను కదా, మనం మళ్ళీ ఇంకొక 2-3 years తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్లీ ఈ రోడ్డు ఇంకో లే లదాఖ్ బైక్ ట్రిప్స్ రోడ్కి వచ్చే అంత హైప్ వచ్చింది అనమాట. వ్యూస్, ఈ వీడియో కాంట్ డూ జస్టిస్ ఫర్ ద వ్యూస్ అనమాట. అంత బాగున్నాయి. మీరు మీ కళ్ళతో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకానొక ప్లేస్లో స్కై ల్యాండ్ మొత్తం కలిసిపోయినట్టు ఉండిద్ది. అసలు ఎక్కడున్నామో ఏంటో కూడా అర్థం కాదు, ఆ రేంజ్లో ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఫుల్ ఫన్ ఉంది. మేమైతే 1.5 days స్టే అనుకున్నాము కచ్లో. బుర్జ్లో అయితే స్టే చేసాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బైక్ రెంటల్ తీసుకొని వచ్చాము. మేము తీసుకున్న బైక్ డామినార్ అనమాట. మొత్తం ఎక్కడ తీసుకున్నాము, ఎంత కాస్ట్ పడింది, ఈ డీటెయిల్స్ అని నేను వేరే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో అయితే కనుక మనం ఈ రోడ్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ ధోలావీరా అని చెప్పేసి ఒక ఊరుందనమాట. ఈ స్ట్రెచ్ దాటిన తర్వాతే వచ్చింది. అది లార్జెస్ట్ హర్పన్ సైట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. యునెస్కో వాళ్ళు 2021లోనే దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. సో అందరూ దాన్ని చూడటానికి అయితే వెళ్తారు. ప్లేస్ అయితే మీకు ఇక్కడ ఇమేజెస్లో కనిపిస్తుంది కదా, అలా ఉండిద్ది అనమాట. సో మనం హెవెన్ కాస్త హెల్ ఎట్లా అయిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదనమాట నా పరిస్థితి. అతి ఉత్సాహంతో ఎక్కడంటే అక్కడ అలా దిగేసి వెళ్ళిపోకండి. ఫోటోల కోసం, వీడియోల కోసం, లేదా పోనీ ఎంజాయ్ చేయడం కోసం కూడా. చాలా మార్ష్ ల్యాండ్ ఉండిద్ది అనమాట. మొత్తం వాటర్ అంతా ఎండి అది సాల్ట్ లాగా కనిపిస్తుంది, కానీ కింద బేస్ అంతా ఇట్లాగే బురద బురదగా ఉంది. టన్నులు ఉప్పు తీసుకెళ్ళచ్చు. మీరు ఉప్పు కొనుక్కునే పనే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు కొనుక్కోరేమో. కాలు పెడితే పోయేటట్టుంది. ఆల్రెడీ నా కాళ్ళు అన్నీ గబ్బు గబ్బు అయ్యాయి అనమాట. అట్లా కాలు కొంతమంది అట్లా ఫుడ్ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, నడుచుకుంటూ వెళ్ళినట్టు. అన్ని ప్లేసెస్లో అట్లా కింద గట్టిగా ఉండదండి. చాలా చోట్ల కొంతమంది లోపలికి వెళ్ళిపోతారంట. కాబట్టి దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండండి. మీకు సంగతి తెలుసా, G20 సమ్మిట్ గుజరాత్లో జరిగినప్పుడు అక్రాస్ ద వరల్డ్ నుంచి వచ్చిన డెలిగేట్స్ అందరూ ఈ రోడ్కి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ G20 సమ్మిట్ కోసమే ఈ రోడ్ని కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు ప్రోగ్రెస్లోనే ఉంది. అలా వచ్చినప్పుడు వాళ్ళందరూ ఈ రోడ్ని చూసి ఫుల్గా మెస్మరైజ్ అయిపోయారనమాట. ఎందుకంటే యుఎస్లో కూడా సాల్ట్ ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. సేమ్ ఇలాగే మన డెజర్ట్, మనం ఇక్కడ ఇలా వైట్ డెజర్ట్ ఇట్లా అంటున్నాం కదా, అక్కడ సాల్ట్ ఫ్లాట్స్ అంటారు వీటిని. సో ఉంటాయి. కాకపోతే ఇది లార్జెస్ట్ అనమాట. మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇంకా ఇది కంప్లీట్ మొత్తం అదే రేంజ్ ఉండిద్ది. మొత్తం మీకు ఇంకా ఎంత దూరం చూసినా కానీ అదే ఉండిద్ది అనమాట. లిటరల్లీ ఇది ఒక లేక్. మీరు ఒక లేక్లో ఉన్నారు. సో ఇది ఎలా ఫామ్ అయింది, దీని స్టోరీ ఏంటి, ఈ కథ అంతా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. వైట్ డెజర్ట్కి వెళ్తాం అనమాట మనం ఇక్కడి నుంచి. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు ఇందాక ఒక ప్లేస్ గురించి చెప్పాను కదా, స్కై అండ్ ల్యాండ్ కలిసిపోయినట్టుంది, అసలు అర్థం కాలేదని చెప్పి. ఇదే అదనమాట. సూపర్ సీనిక్గా ఉంది కదా అసలు వ్యూ, అద్దరిపోద్ది.
అండ్ ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ దగ్గరికి వస్తే, అంటే ఎక్కడ మిస్టేక్ అయింది, ఎంత డబ్బులు లాస్ అవ్వాల్సి వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, మేము రోడ్ టు హెవెన్ ఇంకా వైట్ సాల్ట్ డెజర్ట్ 2 కవర్ చేద్దాం అని అనుకున్నాము. ఇవి 2 బాగా ఇంపార్టెంట్ అనమాట. మిగతావన్నీ గుడ్ టు హ్యావ్, అంటే మీకు టైం ఉంటే చూడొచ్చు అని చెప్పి. సో ఈ హాఫ్ డేలో ఇవి 2 కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. కాకపోతే మాకు రోడ్ టు హెవెన్ దగ్గరే చాలా టైం పట్టేసింది. ఎందుకంటే దీనికి వచ్చే రూట్స్ ఏం అంత సూపర్గా ఏమి ఉండవు. ఈ స్ట్రెచ్ చాలా బాగుండిద్ది, కానీ వచ్చే రోడ్స్ కొంచెం గతుకులుగానే ఉంటుంది. అండ్ టర్నింగ్స్ ఉంటాయి, ఊరుల్లో నుంచి రావటము. అండ్ వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్స్ ఏమీ ఉండవు అనమాట. సో మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉండిద్ది రాత్రిపూట. ఇక్కడ 5 అయిన దగ్గరించే చలి స్టార్ట్ అయిపోయింది చాలా బాగా. సో మేము ఏంటంటే రిస్క్ ఎందుకు, కొత్త ప్లేస్ కదా అని చెప్పి మేము వెనక్కి అయితే వచ్చేసాము. అందుకే ధోలావీరాకు కూడా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ వైట్ శాండ్ డెజర్ట్లో అది చూసుకుందాం అని అనుకున్నాము, కానీ మొత్తం ఊప్స్ అయిందనమాట. సో సీరియస్లీ ఒక బైక్ రెంటల్, అంటే దీనికి మాకు 3000 అలా పడిందనమాట. ఆ రెంట్ వేస్ట్. మళ్ళీ మేము పర్మిట్స్ తీసుకున్నాం అనమాట కచ్కి వెళ్ళడానికి, ఆ పర్మిట్స్ వేస్ట్. అండ్ ఒక రోజు హోటల్ ఛార్జెస్ వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఇంత దూరం వచ్చి కూడా ధోలావీరాకి వెళ్ళలేదు. అట్లా అని కచ్కి వెళ్ళే టైంకి కచ్ కూడా మొత్తం డార్క్ అయిపోయింది. అట్లా అక్కడ చూడలేదు, ఇక్కడ కంప్లీట్గా చూడలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ బుర్జ్ నుంచి మేము ఇంత దూరం రావాల్సి వచ్చిందనమాట. ఐడియల్గా అయితే కనుక నా ముందు వీడియో చూసుంటే మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్ళాం మనం ఫస్ట్. సో బుర్జ్ నుంచి వచ్చేటప్పుడు మీరు పర్మిట్ తీసేసుకొని, అప్పుడప్పుడు పర్మిట్ దగ్గర బాగా లేట్ అయింది. మాకు కూడా యాక్చువల్లీ కొంచెం డిలే అయింది, అందుకే ఇక్కడికి రావడం కూడా లేట్ అయింది. సో మీరు ఏం చేయాలంటే బుర్జ్లోనే ఏదో ఒక రెంటలో ఏదో తీసేసుకొని, మధ్యలో చెక్ పోస్ట్ ఉండిద్ది అనమాట, అక్కడ మీరు పర్మిట్స్ అనేది తీసేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు చాలా లేట్ అయ్యిద్ది పర్మిట్స్, కాబట్టి ఈవినింగ్ టైంకి మీరు ఆ రిస్క్ పెట్టుకోకండి. సో అక్కడి నుంచి తీసుకొని ఏంటంటే మీరు డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్ళిపోవచ్చు. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరే కాలో దొంగర్ అని చెప్పేసి ఇంకొక హిల్ లాగా ఉండిద్ది అనమాట. అక్కడి నుంచి మీరు కంప్లీట్ డెజర్ట్ వ్యూ అనేది చూడొచ్చు. చాలా బాగుండిద్ది సీనిక్ వ్యూస్. మేము అది కూడా మిస్ అయ్యాము కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. అదంతా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా మీరు రోడ్ టు హెవెన్కి వచ్చేసేయండి. మ్యాగ్నెటిక్ హిల్ నుంచి రోడ్ టు హెవెన్ ఒక 70 కిలోమీటర్స్ ఉండిద్ది. ఒక 1.5 అవర్స్లో కవర్ అయిపోద్ది అనమాట. ఇక్కడికి వచ్చి ఇది చూసుకొని మీరు నెక్స్ట్ ధోలావీరాకి వెళ్ళిపోయి అక్కడ చూసుకునేటప్పటికి మీకు అరౌండ్ 3 అలా అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఇంకో 1.5 అవర్లో వైట్ సాల్ట్ డెజర్ట్ ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్ళిపోతే మీరు మార్నింగ్ వ్యూ కూడా వైట్ సాల్ట్ డెజర్ట్ ఎలా ఉండిద్ది అని చెప్పేసి మార్నింగ్ వ్యూ చూడొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ మీకు ఆ టైం ఉండిద్ది కదా, 5 నుంచి సెట్ అయిపోతూ ఉండిద్ది అనమాట, మీకు లైట్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. సో అప్పటికల్లా మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక మీరు హ్యాపీగా అక్కడే రిలాక్స్ అయిపోవచ్చు. అదే వైట్ సాల్ట్ డెజర్ట్ దగ్గర అక్కడ తినడానికి అన్నీ కూడా దొరుకుతాయి. సో మీరు హ్యాపీగా అక్కడే రిలాక్స్ అయిపోవచ్చు. నైట్ బయలుదేరి రావచ్చు. నైట్ అయితే చలి దారుణంగా ఉండిద్దండి. సో ఇలా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని 1 డేలో కంప్లీట్ చేసుకునే ట్రిప్ని మేము ఒక 1.5 డే చేసామన్నమాట. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మేము కొన్ని ప్లేసెస్ని చూడలేకపోయాము, అదే అన్నిట్లో. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక మనం కొంచెం డబ్బులు అటు ఇటు పెట్టడంలో ఏం ఆలోచించాం, కానీ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తే బాగుండేది. సో ఇదన్నమాట వీడియో. అయితే మీకు యూస్ఫుల్ అయింది అని కోరుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం వైట్ శాండ్ డెజర్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ సూపర్ వ్యూస్ ఉంటాయి, అవన్నీ చూసేద్దాము. See you all with another video. Bye bye.